everyone, welcome to Max Solution Garage. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఫర్ డీజిల్ ఆర్ సిఐ ఇంజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు మనకి సిఐ ఇంజన్లోనే కదా మన ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. మనకి ఎస్ఐ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ ఉంటుంది. సిఐ ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అసలు సిఐ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దాని రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ద ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద సిఐ ఇంజన్. అసలు ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్ అయిన కాంపోనెంట్. ఓకే, ఇంజన్ పర్ఫార్మెన్స్ డిపెండ్స్ ఆన్ ఏ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇంజెక్షన్ సిస్టమ్. మనకి ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఎంత ప్రాపర్గా అనేది ఉంటే మన ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంది. అది ఎంత ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది జరిగితే మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది అంత ప్రాపర్గా ఉంటుంది. ఫర్ effective running of the engine, the injection system is designed to fulfill the following requirements. మనకి ఇంజిన్ అనేది కరెక్ట్గా ఎఫెక్టివ్గా రన్ అవ్వాలంటే మనకి ఈ ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. 2 మీటర్ ఆర్ మెజర్ ద కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ టు బి ఇంజెక్టెడ్. మనకి కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్ని మనం మెజర్ చేయాలి. ఓకే, ఇంజెక్ట్ చేయాలి. మనకి కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫ్యూయల్ని మనం ఇంజెక్ట్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఎటమైజ్ ద ఫ్యూయల్ ఇంటూ ద ఫైన్ పార్టికల్స్. మనం స్ప్రింకిల్ చేసే ముందు మనం ఆ ఫ్యూయల్ని ఎటమైజ్ చేయాలి. ఇది చాలా రిక్వైర్మెంట్. ఇది మనం ఎప్పుడైనా ఫ్యూయల్ని ఎటమైజేషన్ చేసిన తర్వాత మాత్రమే సిఐ ఇంజిన్ లేదా సిలిండర్లోకి మనం పంపించాలి. నెక్స్ట్ ఏంటంటే టైమ్ ద ఫ్యూయల్ ఇంజెక్షన్. ఓకే, మనకి కరెక్ట్ టైంకి మనం ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది జరగాలి. కంట్రోల్ ద రేట్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్షన్. మనకి రేట్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్లీ డిస్ట్రిబ్యూట్ ద ఫ్యూయల్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. మనం కంబషన్ ఛాంబర్లోకి ఫ్యూయల్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే మొత్తం స్ప్రింకిలింగ్ చేయాలి. మొత్తం సిలిండర్ అంతా స్ప్రింక్లింగ్ అనేది చేయాలి. అంటే ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ఫ్యూయల్ అనేది ఒకే ప్లేస్లో ఉంటే ఒకే ప్లేస్లో కంబషన్ అనేది జరుగుతుంది. ప్రాపర్గా సిలిండర్ మొత్తం స్పేస్ అంతటికి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసామంటే కంబషన్ ఛాంబర్లో మనకి కంబషన్ అనేది బాగా జరిగి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, మనకి ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.